నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాలనపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష ఈసీతో భేటీ కానున్న ఏపీ సీఎస్ డీజీపీ ఏపీలో హింసాత్మక ఘటనలపై వివరణ జమ్మల మడుగులో కొనసాగుతున్న 144 ఆదినారాయణ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల భద్రత ఏపీలో పథకాలకు నిధుల విడుదల 2-3 రోజుల్లో పూర్తి చేయనున్న ప్రభుత్వం శ్రీశైలంలో కానిస్టేబుల్ ఆత్మహత్య పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో బలవన్మరణం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులను కీలక నేతలను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రాంతానికి జమ్మలమడుగులో వరకు పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 3+3 గన్మ్యాన్ సౌకర్యం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వేరే ప్రాంతానికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ శివాని. మొత్తాన్ని చూసుకుంటే కడప జిల్లాలో కూడా ఇటు జమ్మలమడుగు ఇటు మైదుకూరు ప్రొద్దుటూరు సంబంధించిన కూడా కొన్ని చిన్న చిన్న సంఘటనలు అయితే జరిగాయి. జమ్మలమడుగులో కూడా ఎమ్మెల్యేపై కూడా రాళ్లదాడి ఆ రోజు పోలింగ్ అయిన తర్వాత రాళ్లదాడి జరగడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఇటు కడపలో కూడా గౌస్ నగర్ తో పాటు 2-3 చోట్ల కూడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. కానీ గౌస్ నగర్ లో కూడా ఒకసారిగా వైసీపీ వర్సెస్ టీడీపీ ఇద్దరు కూడా రాళ్లదాడి చేసుకోవడంతో పోలీసులు స్పెషల్ ఫోర్స్ వచ్చేసి లాఠీ చార్జ్ చేసి మొత్తం అంతా కూడా సద్దుమణిగేలా చేసింది. అప్పటి నుంచి కూడా మొత్తం అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా గుంపులు గుమ్మికున్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా కవ్వించే చర్యలు చేపట్టినా కూడా వారికి అయితే ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఉమ్మడి జిల్లాలో ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇటు రాయచోట్ల కూడా నిన్న రాత్రి అన్నమయ్య జిల్లా రాయచోట్ల కూడా నిన్న నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడి పైన కూడా ఇంటి పైన కూడా రాళ్లదాడి జరిగిందని చెప్పేసి అది వైసీపీ హేమైన చర్య అని చెప్పేసి ఇటు వైసీపీ వారు ఖండిస్తున్నప్పటికీ కొంతమంది ఆగంతుకులు ఎవరో చేశారని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు. మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా గొడవలు అయితే జరిగినప్పటికీ కూడా వెంటనే పోలీసులు స్పందించి ఎక్కడికక్కడ కూడా వారిని
ఇది చేసుకోవడం, అడ్డుకోవడం, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొవడమే ధ్యేయంగా కూడా స్పెషల్ ఫోర్స్ ఇటు ఎస్పీలు కూడా అన్ని చర్యలు తీసుకుంటారు. అటు జిల్లా కలెక్టర్లు కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి నిమిషం ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా దాడులు, గొడవలు జరిగిన నేపథ్యంలో ఇటు ఎన్నికల కమిషన్ సీరియస్ అవ్వడంతో కూడా వారందరూ కూడా అలర్ట్ గా ఉండి ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటన జమ్మలమడుగులో అయితే ఇటు టీడీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు భూపేష్ రెడ్డికి కూడా ఇద్దరు గన్మెన్లు ఇవ్వడంతో పాటు కూడా వైసీపీ ఎమ్మెల్యే కూడా గన్మెన్ 4+2 కూడా చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి వద్దనే ఉండి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ నుంచి బయటికి రాకుండా ఇరువురిని కూడా కట్టడి చేసిన పరిస్థితి. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో అక్కడ అంతా కూడా పోలీసు బలగాలు కొంతమందిని ఎక్కువ పెట్టేసి కూడా నిరంతరం జిల్లా ఎస్పీ పర్యవేక్షణ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మొత్తం కడప జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా కొద్దిమేర ప్రశాంతంగా ఉండేలా కూడా అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే ఉంది. చూడండి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. మీరంతా ఏపీలో పోలింగ్ ముగిసిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 3 రోజులైనా అల్లర్లు సద్దుమణగకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. హింసను అరికట్టేందుకు కేంద్ర బలగాలు ఇతర జిల్లాల నుంచి బలగాలను మోహరించేశారు. గుంటూరు జిల్లా పల్నాడు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, కడప జిల్లా జమ్మలమడుగు అట్టడుగుతోంది. దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ఈ మేరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారాయన. 144 సెక్షన్ ను పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో పోలింగ్ ముగిసిన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మాచవరం పిన్నేలిలో బాంబులు కలకలం రేపాయి. ఎన్నికల గొడవల కేసులపై పోలీసులు విచారణకు వెళ్లారు. టీడీపీ వైసీపీ నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా గ్రామస్థాయి నేతల ఇళ్లలో బాంబులను గుర్తించారు పోలీసులు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ ముగిసిన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మాచవరం పిన్నేలిలో బాంబులు కలకలం రేపాయి. ఎన్నికల గొడవల కేసులపై పోలీసులు విచారణకు వెళ్లారు. టీడీపీ వైసీపీ నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా గ్రామస్థాయి నేతల ఇళ్లలో బాంబులను గుర్తించారు పోలీసులు. పలువురిని అరెస్టు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్క పాలసీ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సిబిఐ నమోదు చేసిన కేసులను బెయిల్ ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 12:30 విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకొక వైపున సబ్సిడీ విత్తనాలు ఉచిత పంపిణీ గాలి కొదిలేశారు. సబ్సిడీ పైన ఏర్పాటు కావాల్సినటువంటి డ్రిప్పు స్ప్రింక్లర్ నీటి మీద రాతల్లాగా మిగిలిపోయినాయి. రైతు బంధు జాప్యం మనం చూస్తూనే ఉన్నాం. అదనం ఇస్తారా ఈరో తెలియనటువంటి ఒక పరిస్థితి. మొన్నటిగా పంట నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి ఒక వైనం. ఇంకొక వైపున ఫసల్ బీమాని మేము అమలు చేస్తామని చెప్పారు. మరి ఫసల్ బీమాని అమలు చేస్తామని చెప్పిన తర్వాత ప్రభుత్వ పరంగా పంట విస్తీర్ణానికి మొత్తంగా వీళ్ళు ఆ ఫసల్ బీమాలో రాష్ట్ర వాటా కట్టినట్టయితే ఆ మొన్న నష్టపరిహారం అన్న ఆ రకంగా వచ్చేది. దానికి కూడా వీళ్ళు నిధులు విడుదల చేయాల. అది కూడా కట్టడానికి ముందుకు రాలా. కేవలం పేరుకు మాత్రమే ఆ ఫసల్ బీమా అమలు చేస్తామన్నటువంటి ఒక అంశం అలా పడి ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక ఉద్యానవనాలు, పశు సంపద, పాడి పరిశ్రమ,
కోళ్ల పరిశ్రమ ఇవన్నీ కూడా అధోగతి పాలైనాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ యొక్క వ్యవసాయం సంక్షోభ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నా. ఒకవైపున ఆర్థిక సంక్షోభం, దివాలా తీసిన ఖజానా, కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేనటువంటి ఒక సందర్భం, కొత్తగా రైతు రుణమాఫీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి రుణాలు మాఫీ చేయడం కొరకు మేము ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నా. నేను అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, నువ్వు తక్షణమే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం ఈ రైతాంగ సంక్షోభం పైన, రైతుల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన, ఈ యొక్క పంటల బీమా అమలు పైన, మరి అదనపు బోనస్ పైన, మరి దానికి మద్దతు ధర సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు పైన సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రైతు రుణమాఫీ పైన కూడా కార్యాచరణ ఏందని చెప్పని ప్రకటించాలని చెప్పని కోరుతా ఉన్నా. అలాగే రైతు సంఘాలకు సంబంధించినటువంటి సంస్థల్ని, ప్రతినిధులని, దానికి సంబంధించినటువంటి మేధావుల్ని కూడా నువ్వు సమావేశానికి పిలిచి నీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, జరుగుతున్నటువంటి అన్యాయం, జరిగినటువంటి ఒక అన్యాయాన్ని అందరి ముందల డిస్కస్ చేయడం కొరకు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది ఒకవైపున వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం. కరెంటు కోత చాలా తీవ్రంగా మనకు కనబడ్డది. కాలువల కింద పంటలు ఎండిపోయినటువంటి ఒక దృష్టి కూడా మనకు కనబడ్డది. అసలు ఉచిత విద్యుత్తుని రోజు రోజుకి నీరు గారుస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది. అప్పుడేదో లాగ్ బుక్కులు అని చెప్పని మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. సబ్ స్టేషన్లను సందర్శించాలని చెప్పని కాంగ్రెస్ మంత్రులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు ఉచిత విద్యుత్తుని అమలు చేయడంలో ఘోరంగా వీరు వైఫల్యం చెందారని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంకా కొనుగోలు కేంద్రాలు మండల స్థాయిలో అనేక చోట్ల ఏర్పాటు కాలేదన్నటువంటి విషయం వాస్తవమైనటువంటి అంశం అని చెప్పని నేను తెలియజేస్తున్నా. కాబట్టి తక్షణమే ఈ యొక్క రైతాంగ సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి యొక్క సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని అఖిలపక్ష సమావేశం, మరి రైతు సంఘాలు, మరి రైతు నాయకులతో యుద్ధ ప్రాతిపదిక మీద సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. ఇకపోతే రాజకీయపరమైనటువంటి అంశం. లోక్సభకి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. అన్ని రాజకీయ పక్షాలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించినాయి. ఈ పోటాపోటీ యొక్క ప్రచారంలో బీఆర్ఎస్ ప్రస్తావించినటువంటి అంశాలు, కాంగ్రెస్ ప్రస్తావిస్తున్నటువంటి ఒక విషయాలు మనం లోతుగా ఈ రెండింటిని కనుక పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్య రాజకీయ బంధం, సంబంధం, అనుబంధం చాలా ప్రగాఢంగా ఉంది అన్నటువంటి విషయం అర్థమైంది. అభ్యర్థుల ఎంపికలో కనబడ్డది, ఎన్నికల ప్రచారంలో బలపడ్డది. ఆ తర్వాత ఓటింగ్ అంటే సరళిలో చూస్తే కూడా అదే విషయం బయటపడ్డదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీని నిలువరించడం కొరకు ఓటుకు నోటు కేసులో రేవంత్ని కాపాడినటువంటి ఒక సందర్భం. ఈరోజు మళ్ళీ బీజేపీని నిలువరించడం కొరకు, గెలుపుని అడ్డుకోవడం కొరకు, వీస్తున్న గాలిని ఆపాలన్నటువంటి కొరకు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కాపాడుతున్నటువంటి దృశ్యం, మరి ప్రయత్నం చాలా స్పష్టంగా ప్రచార వ్యవహారంలో, అభ్యర్థుల ఎంపికలో, ప్రచారంలో ప్రస్తావించినటువంటి అంశాలతో బట్టబయలు జరిగిందని చెప్పని నేను పేర్కొంటున్నా. వీళ్ళు ఎన్ని రకాలుగా కలిసి కుట్రలువన్నీ, కుతంత్రాలువన్నీ, కపట నాటకాలు ఆడినా
వీళ్ళకి ఇతర పక్షాలు తోడైనా కూడా రాష్ట్రంలో బీజేపీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఈ ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపీఎక్స్ సంస్థ కార్యాలయానికి సీఎం జగన్ సందర్శించారు. విజయవాడ బెంజీ సర్కిల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు చర్చించనున్నారు. ఎన్నికలో తమ పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి కొన్ని బహుమతులను ఆయన అందజేయనున్నారు. 2019లోనూ పోలింగ్ అనంతరం ఐపాక్ ఆఫీస్కు వెళ్లారు సీఎం జగన్. వైసీపీ గెలుపు. సమర్థ నాయకుడి చేతిలో అధికారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ నేత సోమిరెడ్డి రామ్మోహన్ రెడ్డి అన్నారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలన్నది చాలా ముఖ్యమన్నారు. తల్లి, 2 చెల్లెలు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారని సోమిరెడ్డి చెప్పారు. కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఎనఫ్ చాలా. మీ చెల్లెళ్ళని, మీ సొంత చెల్లెళ్ళనే నీకోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీకోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని. నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు. మానసికంగా, రాజకీయంగా. ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు. రిలయన్స్లకి రాజ్యసభ, ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి ఇలాకపోయినావు. నీ మనస్తత్వం అది. మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకపోయినావు. ఎందుకు పెట్టావు? ఫస్ట్ నువ్వు బతికిన దాకా తల్లి కావాలా, చెల్లి కావాలా? నువ్వు రాజకీయంగా బలిసి అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే. అది నీ తత్వం. ఏపీ ఎన్నికల్లో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది పిఠాపురం. పోలింగ్ శాతంలో రికార్డు బద్దలు కొట్టి ఎలక్షన్ వేళ అందరి చూపుని తన వైపుకు తిప్పుకుంది. అందుకు కారణం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బరిలో నిలవడమే. ఇంతకీ పిఠాపురం రికార్డు సృష్టించడానికి కారణాలేంటి? పవన్ ఉత్సాహమే అందుకు రీజనా? వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జగన్ను గద్దెదించడమే టార్గెట్గా నువ్వా నేనా అన్న రేంజ్లో సమ్మర్ని మించి పొలిటికల్ హీట్ని పెంచాయి. అధికార పార్టీని ఎలాగైనా మట్టి కరిపించాలన్న కసిలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటిగా రణరంగంలోకి దిగాయి. ప్రభుత్వ ఓటును చీలనివ్వనని కంకణం కట్టుకున్న సేనాని అదే దిశగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగారు. ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీని మళ్లీ అదే కూటమిలో చేర్చేందుకు పెద్దన్న పాత్ర పోషించారు. దీంతో ఎడముఖం పెడముఖంగా ఉన్న బీజేపీ, టీడీపీలు కలిసిపోయాయి. మళ్లీ మిత్రబంధాన్ని కొనసాగించాయి.
ఇలా జగన్ను మట్టి కరిపించేందుకు అంతా ఒక్కటిగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఇలా పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తే మరోవైపు తన గెలుపుపై కూడా అదే ఎత్తుగడతో ముందుకు సాగారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఒక పార్టీ అధినేతగా చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఎలాగైనా ఈసారి పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితిలో కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓటమే టార్గెట్గా తన గెలుపే లక్ష్యంగా పావులు కదిపారు. ఈ కారణంగానే పిఠాపురంలో ఓటింగ్ శాతం దుమ్ము లేపిందని టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జనం ఓటు కోసం పోటెత్తారని, అందుకే రికార్డు స్థాయిలో ఈసారి 86.63% పోలింగ్ నమోదైందని చెబుతున్నారు రాజకీయ వర్గాలు. పవనోత్సాహమే ఇందుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఓసారి గత ఎన్నికల్లో పోలింగ్ సరళి చూసుకుంటే 2014లో 79.44%, 2019లో 80.92% అని లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఓటింగ్ పోటెత్తిందని అర్థమవుతోంది. ఇక పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచే గ్రౌండ్ వర్క్ షురూ అయింది. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటేసేందుకు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లిన యూత్ అంతా పిఠాపురానికి తరలి వచ్చింది. వారికి ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా, టికెట్లు దొరకకపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గు చూపని వారు సైతం ఈసారి హాజరయ్యారు. మరోవైపు మెగా ఫ్యామిలీ, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు జన సైనికులు, పవన్ ఫ్యాన్స్. మరి వారంతా ఊహిస్తున్నట్టు జనసేనాని విజయకేతనం ఎగరవేస్తారా? లేదంటే అధికార పార్టీ నేతలు చెబుతున్నట్టు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే ఓటింగ్ శాతం పెరిగిందా? వంగా గీత గెలుపు ఖాయమా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. మరి ఏది నిజమన్నది తెలియాలంటే జూన్ 4న ఫలితాలు విడుదల వరకు వేచి చూడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బెట్టింగ్ జోరందుకుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికలుగా కాయ్ రాజా కాయ్ అంటున్నాయి బెట్టింగ్ బూటాలు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై పందెల జోరు కొనసాగుతుంది. అంతేకాదు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై బెట్టింగ్ కాస్తున్నారు. ఇక ప్రముఖులు బరిలో దిగిన చోట ఈ వ్యవహారం మరింత జోరందుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఏపీ ఎన్నికలపై ప్రధానంగా బెట్టింగ్ జోరు నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఓటు పోటెత్తడం వెనుక అభ్యర్థుల భవితవ్యంపై కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు జోరు కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానుండగా ఇప్పటి నుంచే కోట్ల రూపాయలతో బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖులపై బెట్టింగ్ హవా నడుస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల వంటి నేతలపై బెట్టింగ్ జోరుగా ఉంది. పార్టీలో నేతల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినట్లే అదే స్థాయిలో బెట్టింగ్ టీంలు స్పీడ్ పెంచాయి. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేల ఆధారంగా ఈ పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాలో మెజారిటీ స్థానాలపై బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇందులో సామాన్య ప్రజలు సైతం భాగస్వాములవుతున్నారు. పోలింగ్ నుంచి ఫలితాలు విడుదలకు చాలా గ్యాప్ ఉండడంతో బెట్టింగ్లలో భాగంగా బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు బెట్టింగ్ బాబులు. మధ్యవర్తికి 2.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. బెట్టింగ్లు నగదు, ల్యాండ్, వాహనాలను సైతం పెడుతున్నారు. గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో ఉండి, దెందులూరు, భీమవరం స్థానాలపై జోరుగా పందాలు కాస్తున్నారు. నరసాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంటు స్థానాలపై కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలవడంతో ఈసారైనా సేనాని గెలుపు వరిస్తుందన్న ఆసక్తి నెలకొన్న సందర్భంగా బెట్టింగ్ బాబాలు దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై బెట్టింగు జోరందుకుంది. మంగళగిరి, కడప, భీమిలి, రాజంపేట స్థానాలపై కూడా సాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్, రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాలపైన బెట్టింగ్లు సాగుతున్నాయి. ఫలితాలు వచ్చేలోపు కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఒకే విడతలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జగన్ను గద్దె దించేందుకు ప్రభుత్వ ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటిగా ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో కూటమి వర్సెస్ అధికార పార్టీ అన్నట్లుగా సాగింది ప్రజాక్షేత్ర పోరు. ఇక సొంత అన్న జగన్ ఓటమికి కంకణం కట్టుకున్న తోబుట్టువు షర్మిల కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి రణరంగంలోకి నేను సైతం అంటూ రాజకీయ యుద్ధం మొదలుపెట్టింది. అంతా ఏకమైన జగన్ మాత్రం ముందు నుండి చెబుతున్నట్లు సింగిల్గానే పోటీ చేశారు. దీంతో ఈసారి ఎన్నికల రణరంగం నువ్వా నేనా, చావు రేవు అన్నట్లుగా సాగింది. ఇక ఈ పోరులో ఓటర్లు తమ వంతు పాత్ర నిర్వహిస్తూ భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటర్ల ఉత్సాహం చూసిన నేతలంతా తమకే మద్దతు తెలిపారన్న భ్రమలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఓటర్లు పోటెత్తారని విపక్షాలు చెబుతుంటే అదేం కాదు, తమ సంక్షేమ పథకాల కారణమేనంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది, ఎవరు నెగ్గుతారు, ఎవరు మీసం మేలేస్తారనేది తెలియాలంటే మాత్రం ఫలితాలు విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలుకొని ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై నివేదిక తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదని, పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అన్నారు. విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదని, ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీ వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీఠముడిపడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. పదేండ్లు పూర్తి కానివ్వడంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ 10 ఏళ్లు కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ, గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2వ తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీఠముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి ప్రజాపాలనపై దృష్టి కేంద్రీకరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ నేతల నిరసన కొనసాగుతుంది. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. గద్దెనెక్కే ముందు రైతులందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తా, రైతు భరోసా 15,000 ఇస్తా, ఇవాళ అన్ని రకాలుగా రైతులకు ఇచ్చిన 6 హామీలలో ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేసి ఇవాళ గద్దెనెక్కిండు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అది రైతులకు కూడా అందరు కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టి ఇవాళ ముఖ్యమంత్రి చేసిన మోసపూరితమైన హామీల పైన మాట్లాడితే అప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వదలడం కానీ ఇలా రైతుల పట్ల కొంచెం కరెంటు సరిగ్గా వేయడం కానీ ఇలా అధికారులను పెట్టి ఆయన పనిచేసిండు. ఎంపీ ఎలక్షన్లో ఆగస్టు 15 తారీఖు లోపల రైతు రుణమాఫీ చేస్తాను, మరి అదేవిధంగా 500 బోనస్ను క్రమ పద్ధతిలో ఏడాది లోపల మళ్ళీ వచ్చే పంటకు 500 బోనస్ అందరు రైతులకు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ గద్దెనెక్క మళ్ళీ ఇవాళ ఎలక్షన్లు అయిపోగానే నేను ఇవాళ ఓన్లీ సన్న ఓట్లు వేసుకునే రైతులకు మాత్రమే 500 బోనస్ ఇస్తా అని ఇవాళ నిన్న చెప్పడం జరిగింది. అంటే ఎంత మోసం, ఎంత దగా చేస్తుండో ఇవాళ ముఖ్యమంత్రి రైతాంగం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నారు. ఇవాళ మా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఆయనకు తగిన గుణపాఠం చెప్తాం రైతులందరం. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫామ్ సాగు సొసైటీ మాజీ వైస్ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి పాల్గొన్నారు. వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా అనడంపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల వడ్లు కొని 500 రూపాయలు బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అభ్యర్థుల భవితత్వం ఈవీఎంలో ఉంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 76.09% ఓటింగ్ నమోదైంది. భారీ పోలింగ్ జరగడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఖమ్మం, మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగినా ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. ఫలితాలు తేలేందుకు 20 రోజుల సమయం ఉండడంతో అభ్యర్థుల నుంచి లోతైన విశ్లేషణ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో హస్తం హవా కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. తరువాత టీడీపీ, అనంతరం బీఆర్ఎస్ ఖమ్మం నుంచి విజయం సాధిస్తూ వచ్చాయి. బీజేపీ ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్నడూ గెలవలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు 4 సార్లు నెగ్గి 5వ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 5 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 నియోజకవర్గాల్లోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో తర్వాత కాంగ్రెస్ హవానే కొనసాగింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్, సిపిఐ అభ్యర్థులకు కలిపి దాదాపు 2.42 లక్షల మెజారిటీ రాగా ఇప్పుడు అది తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఎవరి విశ్లేషణలు వారివి. గెలుపు తమదేనన్న ధీమా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గెలుపు తమదేనని చెప్తున్నారు. గెలుపు ఖాయమని, 1,00,000 నుంచి 1,50,000 ఓట్ల మెజారిటీ ఖాయమని అంచనాకు ఆ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. 6 గ్యారంటీలు, ఉమ్మడి జిల్లాల్లో 3 మంత్రులు, క్యాడర్ ఉండటం, బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండటం తమకు కలిసి వస్తాయనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు కూడా ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమకే అనుకూలంగా ఉందనే భావన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు భారీ స్పందన రావడం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందనే ధీమా బీఆర్ఎస్ నేతల్లో ఉంది.
ఇక బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తన గెలుపుపై లెక్కలు వేయడంలో మునిగారు. మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలు తమకు ఓట్లు కురిపిస్తాయని ఆశాభావంతో ఉన్నారు. రెండు 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 82.08%, 2014 ఎన్నికల్లో 82.13% పోలింగ్ నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 5,67,459 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. ఇక సిపిఎం అభ్యర్థి బోడా వెంకటేష్కు 57,102 ఓట్లు పొందగా, బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు వచ్చాయి. ఈసారి సిపిఎం కాంగ్రెస్కు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై కాంగ్రెస్ భారీ అంచనాలతో ఉంది. ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆసరాకు 1,480 కోట్లు నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్య దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకు నిధులు విడుదల కానున్నాయి. 2-3 రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. డీబీటీ ఫిర్యాదుతో పోలింగ్ కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. డీబీటీ కింద నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఈసీ ఎటు తేల్చుకోలేకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పారు. లక్నో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి కేజ్రీవాల్ మాట్లాడారు. జూన్ 4వ తేదీన భారత్ కూటమి అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈసారి బీజేపీకి 220 లోపే ఎంపీ సీట్లు వస్తాయన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. कहते हैं नहीं मोदी जी कुछ बड़ा काम करना चाहते हैं, तो लोगों ने खोद के पूछा भाई क्या बड़ा काम करना चाहते हैं, कुछ बताओ तो सही। तो उन्होंने नहीं बताया। लोगों ने फिर अंदर से पता किया कि बड़ा काम ये करना चाहते हैं कि देश से रिजर्वेशन खत्म करना चाहते हैं। हम जानते हैं कि इनका जो पूरा इकोसिस्टम है, आरएसएस, बीजेपी, शुरू से ये लोग रिजर्वेशन के खिलाफ रहे हैं। इनकी पूरी की पूरी मानसिकता रिजर्वेशन के खिलाफ रही है। तो मैं सभी लोगों को ये आगाह करना चाहता हूं कि ये बड़ा काम इनको 400 पार इसीलिए चाहिए क्योंकि ये रिजर्वेशन खत्म करना चाहते हैं। संविधान को बाबा साहब अम्बेडकर ने जो संविधान बनाया था उस संविधान को ये तार तार करना चाहते हैं। पूरे देश भर से अब जो ट्रेंड आ रहे हैं वो ट्रेंड ये दिखाते हैं कि भारतीय जनता पार्टी को 250 से भी नीचे, मेरे हिसाब से 220 के आसपास, 3-4 दिन पहले भी मैंने कहा था 220 से कम सीटें इनकी आती हुई नजर आ रही हैं। आप हिसाब लगा लीजिए। मैं हरियाणा होके आ रहा हूं कल परसों। हरियाणा में इनकी बहुत कम हो रही हैं, दिल्ली में इनकी बहुत कम हो रही हैं, पंजाब में मुझे नहीं लगता इनकी कोई सीट आ रही है, कर्नाटक में इनकी काफी कम हो रही हैं, महाराष्ट्र में इनकी बहुत कम हो रही हैं, बंगाल में इनकी कम हो रही हैं। जो देश का माहौल है और 4 चरणों में भारतीय जनता पार्टी चारों खाने चित हो चुकी है और उनके आंसुओं की नदी उफान में है। भारतीय जनता पार्टी जो 400 पार का नारा दे रहे थे, अब समझ में आया है 4 चरणों के बाद वो बात तो ठीक है कि आरक्षण पे सबसे पहले हमला करेंगे, लेकिन 400 पार नारा इसीलिए दे रहे हैं कि 543 में 400 के बाद वो सीटें देख रहे हैं, तो वो केवल 143 बन रही हैं। तो वो स्वयं स्वीकार कर रहे हैं कि 143 से ज्यादा वो सीटें जीतने वाले नहीं हैं, क्योंकि 400 पार सीटें 143 ही बनती हैं और 140 करोड़ की जनता इस बार इन्हें 140 सीटों के लिए भी तरसा देगी।
ये यूपी, दिल्ली और पंजाब ये 99 सीट के खेल में ही उलझ जाएंगे। यहां कुछ इन्हें हासिल होने वाला नहीं है। रोटी कपड़ा और मकान की तो लड़ाई हम लोग लड़ेंगे। మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సీఏఏ చట్టమే మోదీ గ్యారంటీకి తాజా ఉదాహరణని అన్నారు. అజాంఘడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలంతా బీజేపీ ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని స్పష్టం చేశారు. సీఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వడం మొదలైందని తెలిపారు. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏను ఎవరు తొలగించలేరని మోదీ స్పష్టం చేశారు. मोदी की एक और गारंटी आज कश्मीर में भी दिख रही है। पिछले 5-6 दशकों में कश्मीर देश के हर चुनाव का मुद्दा होता था। श्रीनगर के जीवन में बहुत बड़ा दिन था और श्रीनगर के लोगों का उत्साह है ना, वो साफ दिखाता है कि अब कोई भी 370 वापस ला करके वोट बैंक की राजनीति नहीं कर पाएगा। लेकिन मोदी ने कश्मीर में शांति की गारंटी दी थी। मोदी ने 370 की दीवार गिरा दी, 370 की दीवार गिराई। पहले वहां चुनाव आते थे तो हड़तालें होती थी, मतदान करने वालों को मौत की मुसीबत आ जाती थी, आतंक की धमकी देते थे। लेकिन इस बार श्रीनगर में पिछले अनेक चुनावों के रिकॉर्ड टूट गए भाइयों। कांग्रेस और इंडी गठबंधन वालों ने इनके साथ क्या किया? इन्होंने सीएए के नाम पर ऐसा झूठ का पहाड़ खड़ा कर दिया, ऐसा झूठ चलाया। सपा कांग्रेस जैसे दलों ने यूपी सहित पूरे देश को दंगों की आग में झोंकने का भरपूर प्रयास किया। आज तक ये इंडी गठबंधन वाले कहते हैं कि मोदी ये जो सीएए लाया है ना, जिस दिन मोदी जाएगा ये सीएए भी जाएगा। भाइयों बहनों, क्या इस देश में अब कोई माई का लाल पैदा हुआ है जो सीएए को खत्म कर सके? వైసీపీ నేత అమర్నాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి, మాకు మంచి జరుగుతుంది, మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనబడతా ఉంది. రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు. పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అంత పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. 2009కి వచ్చేసరికి కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో 2009లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది. అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పాటై రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే అప్పుడు కూడా 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది, కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది, మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి. ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఒక సీట్ అన్న ఎక్కువతో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో, ఉదాహరణకి నాకు తెలిసి విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో దాదాపు 68-69% పోలింగ్ నమోదైంది. సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో 1 or 2% అటు ఇటుగా నడిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 80-85% వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి. పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి విధంగానే ఆ ఓటింగ్ సరళి మనం చూసాం. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 100-85% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితులు మనం అంతా కూడా కనబడతా ఉన్నాయి. ఏ రకంగా రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందో, ఏ రకంగా మహిళలకి అండగా నిలబడిందో, ఏ రకంగా మధ్యతరగతి మిగిలినటువంటి బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి ఏ రకంగా అండగా నిలబడిందో ఒక మన బూతుల తాలూకా ప్యాటర్న్ చూస్తే, ఉదాహరణకి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్గం ఏ వర్గంకి ఉంది, ఏ వర్గం ఆ బూత్లో ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత క్లియర్గా స్టాటిస్టిక్స్ అనేటువంటివి కనబడతా ఉన్నాయి. తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ విజయం సాధిస్తాం, గతంలో వచ్చినటువంటి నంబర్స్ కన్నా మెరుగైనటువంటి నంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది. కేంద్రంలో కూడా తప్పకుండా ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ద్వారా వారి మద్దతు పూర్తి స్థాయిలో అవసరం పడుతుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానమైనటువంటి అంశాలు, ఉదాహరణకి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, లేదా పోలవరంకి సంబంధించి కానీ, రైల్వే జోన్కి సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, ఇలా ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశాలు, సెంటిమెంట్గా ఉన్నటువంటి అంశాలు, ఇవన్నీ కూడా రేపు రానటువంటి కాలంలో భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి అంశాలన్నిటి కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తాలూకా అవసరం తప్పకుండా పడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా. పరిస్థితులు కూడా ఆ రకంగానే కేంద్రంలో కనబడతా ఉన్నాయి. ఏ పార్టీకి కూడా వన్ సైడెడ్గా మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితులు లేవనేటువంటిది మొదటి 4 విడతల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి దేవుడి దయ వల్ల ఆ అవసరం కూడా, మన అవసరం కూడా కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వానికి పడాలని, తద్వారా మన రాష్ట్రానికి ప్రయోజనాలు కలగాలనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం. సో ఎటొచ్చి రానటువంటి కాలంలో ఏ రకంగా ఇవి ఇప్పుడు వరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.